రుద్ర కారు దిగి వెళ్ళిన ఇంటికి వెళ్ళి వెతుకుదాం. వదిన దొరుకుతుందేమోరా. ఇంట్లో తనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఎవరుండాలో చెప్పండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కృష్ణ గారు, ఇది మీ ఇల్లు. నేనే వెళ్ళిపోతాను. ఆగు గౌతమి. ఇక్కడున్నది నా మనుషులు, ఇది నా ఇల్లు అనుకొని నా స్నేహితురాల్ని ఇంటికి తీసుకొచ్చాను. నాతో సమానంగా గౌతమిని ఆదరిస్తారనుకున్నాను. తన ఆరోగ్యం కోసం మీరంతా తలో సాయం చేస్తారనుకున్నాను. కానీ మీకిష్టం లేదని తేలిపోయింది. నాకిచ్చిన గౌరవం గౌతమికి ఇవ్వకపోయినా తనకిచ్చిన అవమానం నేను తీసుకోక తప్పదు. ఇషికపై మీకెంత బాధ్యతుందో ఓ స్నేహితుడిగా గౌతమిపై నాకు అంతే బాధ్యతుంది. ఇషికను మీరెలా వదిలేయలేరో గౌతమిని కూడా నేను వదల్లేను. తనకు నాకు పోలికేంటి? ఆయన నువ్వు తను ఒకటా? నువ్వు ఈ ఇంటికి అల్లుడివి, తనకు ఏ సంబంధం లేదు. గౌతమి కూడా నీలా ఆలోచించుంటే వాళ్ళింట్లో నాతో పాటు నువ్వు ఉండేదానివా? ఆ ఇంట్లో నీకేమైనా లోటు జరిగిందా? నిన్నెవరైనా అవమానించారా? గౌతమి నిన్ను ఫ్రెండ్గా చూసింది, నాతో సమానంగా గౌరవ మర్యాదలు ఇచ్చింది, సేవలు చేసింది. అవన్నీ మర్చిపోయావా? ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. అప్పుడు ఇప్పుడు రోజులు ఒకేలా ఉన్నాయి ఇషిక. నువ్వే మారిపోయావు. పెళ్లికి ముందే నీకు నేను గౌతమి తెలుసు, మా మధ్య ఉన్న స్నేహం తెలుసు. గౌతమి వాళ్ళ కుటుంబం నన్ను ఎంతగా ఆదుకుందో కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఒప్పుకోలేకపోతున్నావు, స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు. కృష్ణ, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు గొడవ పడ్డంలో అర్థం లేదు. గొడవ మొదలుపెట్టింది తనే కదా. నాకు జీవితాన్నిచ్చిన అమ్మాయిని కాపాడడం నా బాధ్యత. స్నేహితురాలు ఆపదలో ఉంటే స్నేహితుడిగా ఆదుకోవటం స్నేహధర్మం. నేను కృతజ్ఞుడిని అవ్వదలుచుకోలేదు అంకుల్. ఈ ఇంట్లో ఇషికో గౌతమో ఒక్కరే ఉండాలనుకుంటే ఇషికే ఉంటుంది, గౌతమి బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఒంటరిగా కాదు, తోడుగా నేను కూడా వెళ్తాను. తన ఆరోగ్యం కుదుటపడి వాళ్ళింటికి చేర్చాక తిరిగి వస్తాను. అంతేకాని ఒంటరిగా వదిలేయను. వద్దు కృష్ణ గారు, నాకు
కోసం మీరు గొడవ పడొద్దు. నా దారిన నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. నీ దారేంటో నీకు తెలుసుంటే వెళ్ళనిచ్చేవాణ్ణి గౌతమి. నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలేయలేను. నీ నిర్ణయం స్నేహధర్మం కరెక్టే అని ఒప్పుకుంటాను కృష్ణ. కానీ లోకానికేం సమాధానం చెప్తాం? మేయర్ అల్లుడు పెళ్ళైన 3వ రోజే మరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడని అందరూ ఆడిపోసుకుంటారు కదా. అందుకే నేను గౌతమి బయటికెళ్ళిపోతాం. అది ఇంకా అవమానం బాబు. కట్టుకున్న భార్యను వదిలి వేరే అమ్మాయితో కాపురం పెట్టాడని అపార్థం చేసుకుంటారు. మరేం చేయమంటారు అంకుల్? గౌతమి ఇక్కడ ఉండటం ఇష్కకి ఇష్టం లేదు. గౌతమి నేను బయటికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి. సమస్య నేనైనప్పుడు నేను వెళ్ళిపోవడమే పరిష్కారం కృష్ణ గారు. కాదమ్మా, నువ్వు వెళ్ళిపోవడం కృష్ణకే కాదు, మా అందరికీ కూడా సమ్మతం కాదు. నీకు గతం గుర్తొచ్చిన తర్వాత నిన్ను మీ ఇంటికి చేర్చడం మా అందరి బాధ్యత కూడా. ఇషికేదో తెలియకుండా మాట్లాడింది. అవేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నువ్విక్కడే ఉండు. కృష్ణ, మంచి మనసుతో స్నేహధర్మంతో నువ్వు నీ స్నేహితురాలికి సహాయం చేస్తుంటే మా వంతు సహాయం మేము చేయకుండా ఎలా ఉంటాం? గౌతమి నీకే కాదు, మా ఇషికకు కూడా మంచి స్నేహితురాలి. కాకపోతే సమాజం ఏమనుకుంటుందా అని ఇషిక భయం. అంతే తప్ప ఇంకే ఉద్దేశం లేదు. మన ఇంటి గురించి పదే పదే మీడియాలో రావడం అంత మంచిది కాదు. అందుకే ఒక పని చేద్దాం. ఈ క్షణం నుండి గౌతమి నీ ఫ్రెండ్ కాదు, మా బంధువు. ఎవరడిగినా ఎవరికి సమాధానం చెప్పాల్సి వచ్చినా గౌతమి మా మనిషి అని చెప్తాం. అప్పుడు ఏ అపార్థాలకి తావుండదు. అవును కృష్ణ, ఆంటీ చెప్పింది కూడా చాలా బాగుంది. గౌతమ్ మా తరఫు మనిషి అయితే ఏ గొడవ ఉండదు. మీరిద్దరూ ఇక్కడే ఉండొచ్చు. ఇక ఏ ప్రాబ్లమ్స్ రావు బాబు. ఇషిక అన్నవన్నీ మర్చిపోయి ఒప్పుకో. నేను హామీ ఇస్తున్నాను. ప్లీజ్ కృష్ణ, ఒప్పుకో. ఓకే అంకుల్. ఇషికకి నేను సర్ది చెప్తాను బాబు. నువ్వు గౌతమిని లోపలికి తీసుకువెళ్ళు. పద గౌతమి. రే విజయ్, రుద్రం చూస్తుంటే పక్కింటి ఆవిడ చెప్పింది నిజమే అనిపిస్తుందిరా. వదిన ఇక్కడే ఉందేమో, అదే నిజమేమో. నిజం అబద్ధం ఇప్పుడే తెలుస్తాను. విజయ్, లోపల ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి.
జాగ్రత్త విజయ్. బాబు జాగ్రత్త. హలో, 2 కోట్ల? ఇచ్చే. అబ్బా, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇచ్చే. మనకు బాగా తెలిసినాడే, టెన్షన్ ఏమీ లేదు. నువ్వు కరెక్ట్గా 2 కోట్లు ఇచ్చే. ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? ప్రాబ్లం లేదు, నేను చెప్తా కదా. నేను వన్ మినిట్. అబ్బా, మిమ్మల్ని కాదండి, ఇక్కడ ఎవరో నన్ను కొట్టడానికి చేయను. మీరు చెప్పండి. మన బాబు కోసం వచ్చావు కదా నువ్వు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? కరెక్ట్ అదా, కరెక్ట్. అబ్బా, మిమ్మల్ని కాదండి, ఇక్కడ ఒక అతను నన్ను గుర్తుపట్టేశాడు. మీరు చెప్పండి. ఇటు అడుగుతుంటాడు, సమాధానం చెప్తున్నా. మాట్లాడమైంది. నేను చెప్తున్నాను కదండి, మీరు ఇచ్చేయండి. మీరు ఇచ్చేయండి. అబ్బా, డబ్బుల గురించి ఏం వరి అవుద్దండి, నాకు నమ్మకం ఉంది కదా. అమ్మాయి గురించా? సూపరు. బా, మిమ్మల్ని కాదండి, మీకు ఎప్పటికీ అర్థం కాదు కానీ మ్యాటర్ ఇక్కడ అర్థమైపోయింది. మీరు ఫోన్ పెట్టండి. అవునన్నా, మన బాబు గురించి వచ్చింది నేనేనన్నా. అమ్మాయిలు కూడా చూశాను, మగాండి కదా, కొంచెం కోరికలు ఉంటాయి కదన్నా. మీ డబ్బుల గురించి వరి కావద్దన్నా, ఎంత కావాలంటే అంత. ప్లీజ్ అన్నా, ప్లీజ్. మనోడిని తీసుకెళ్ళరా బాయ్. సూపర్ అన్న. పద 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 నడు. ఎక్కడికెళ్ళావు కృష్ణవేణి? నీ ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఎక్కడున్నావు? లక్కీ, 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 త్వరగా రావే, రా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమిటా అరుపు? పొద్దున్నే నా చద్దన్నం అరిగిపోయేలాగా అరుస్తారే. అది కాదే, మన పక్క పోర్షన్ ఎవరికైనా అద్దెకిచ్చావా? ఎందుకు ఇస్తాను? ఆ మొదలష్టపు ఇందిరాగాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాను. మరి ఆ పోర్షన్ తలుపులు తెరిచే ఉన్నాయి కదే, నువ్వు గాని తెరిచావా? తలుపులు తెరిచే ఉన్నాయంటే వాడు గాని వచ్చాడా? రా.
భార్యను చంపిన రక్తంతో వచ్చినట్లున్నాడే. ఎంత ధైర్యం వాడికి! చెప్తా. వద్దే, నువ్వు లోపలికి వెళ్తే నిన్ను కూడా చంపేస్తాడు. వాడికి నేను భయపడతానా? వదలా. రేయ్ రేయ్ ఇంద్ర, అది ఏం పాపం చేసిందిరా? ఎందుకు ఇలా చేసావురా? ఏం చేశానంటే? ఏం చేసావో నన్నే అడుగుతావా? నిన్ను ఏ ఒంటి మీద నా గాయాలు కనిపించడం లేదా? నా కళ్ళకి బయలు గమ్మాయి అనుకున్నావా? అంత ఘోరం చేసి నిబ్బరంగా ఎలా ఉన్నావురా? ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నీచుడా, తడిగుడ్డలతో గొంతులు కోసే దుర్మార్గుడా! అసలు నీకు చేతులు ఎలా వచ్చాయిరా? నువ్వు మనిషివేనా? 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 నిన్ను నిన్ను నువ్వు మనిషివేనా? 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 చెయ్యి. నిన్ను తాకడం కూడా పాపమే. నువ్వు అనాథం ఎందుకయ్యావో ఇప్పుడు అర్థమవుతోంది. నిన్ను కన్న వెంటనే నీ జాతకం తెలిసి మీ అమ్మా నాన్న గుండె పగిలి చచ్చుంటారు. ఎందుకు ఇలా తిడుతున్నారంటే? అసలు కృష్ణవేణి ఎక్కడా? తను ఎటెళ్ళిందో మీకేమైనా తెలుసా? తెలుసురా, పైకి పోయింది. ఏంటంటే ఏమన్నారు? దాన్ని నువ్వు చంపేస్తే అది ఎక్కడ ఉంటుందిరా? ఎక్కడ ఉంటుందిరా? దాన్ని చంపేసి ఇంకా ఎందుకురా నటిస్తున్నావు? రేయ్, ఎవరిని నమ్మించాలని నటిస్తున్నావు? కృష్ణవేణి చనిపోయిందా? నా నోటితో చెప్పిస్తావా? నీచుడా, నా నోటితో చెప్పిస్తున్నావా? నిన్ను నిన్ను ఉరి తీయాలరా, ఉరి తీయాలి. నిన్ను ఉరి తీయాలరా. నిన్ను ఊరికే వదిలిపెట్టనురా. నీ సంగతి ఇప్పుడే ఇప్పుడే తేలుస్తానుండు. ఏం చేస్తున్నావే? వాడు వాడు బతకడానికి వీల్లేదు. వాడు మనిషే కాదు, పశువు. వాడు ఏమైపోతే మనకెందుకు? పంపించేస్తే వాడి పాపాన వాడే పోతాడు. ఎందుకు వాడిని లోపలే పెట్టి బయట తాళం పెట్టావు? వాడిని నమ్మి వచ్చిన ఆడపిల్లను నిర్దాక్షంగా చంపినందుకు వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే మన బిడ్డకు జరిగితే వదిలేస్తారా మీరు? అది కాదే, ఇలాంటివన్నీ రచ్చ జరిగితే రేపు మళ్ళీ ఇంటికి అద్దెకి ఎవరొస్తారు? కాస్త ఆలోచించు. ఇలాంటివన్నీ గుట్టుగా ఉండాలి. నా మాట విను. ఒక ఆడపిల్ల ప్రాణం కన్నా అద్దె డబ్బులు ఎక్కువ కాదు నాకు. బంగారం లాంటి పిల్ల చిదిమి దీపం పెట్టుకునేలా ఉండేది. పొట్టను పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. వాణ్ణి పోలీసులకు పట్టియాలి. కాదు, ముందు కృష్ణకు చెప్పాలి. అల్లుడు గారికి ఎందుకు? ముందు మీ ఫోన్ ఇవ్వండి. హలో ఆంటీ. హలో బాబు, ఆ ఇంద్రగాడు ఇంటికి వచ్చాడు. ఏంటంటీ, ఇంద్ర వచ్చాడా? ఎప్పుడు? ఇందాకే వచ్చాడు బాబు. నేను తెలివిగా వాడిని రూమ్ లో పెట్టి తాళం వేశాను. నువ్వెక్కడున్నావు? ఆఫీస్కి వెళ్ళి దారిలో ఉన్నాను. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. నేను వచ్చేంత వరకు ఇంద్ర తప్పించుకోకుండా చూడండి. అలాగే బాబు, నువ్వు త్వరగా రా. సరే. పదండి.
आओ भाई आओ राजम एंजॉय కూర్చోండి. కొత్త